Hi, hello, this is Inaya Sultana. for completing 18 million in subscribers. హాయ్ హలో వెల్కమ్ టు వల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని అండ్ రైట్ నౌ విత్ అస్ అబ్జెక్షన్ మై లార్డ్ అంటూ జీ5లో సిరీస్ అయితే స్ట్రీమ్ అయిపోయింది. నేనైతే చూసాను, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మరి అందులో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇద్దరు బ్యూటిఫుల్ గర్ల్స్ అయితే మాతో ఉన్నారనమాట. వాళ్ళతో మాట్లాడేద్దాం. వన్ ఈస్ అనన్య అండ్ అనదర్ వన్ ఈస్ స్నేహల్ అండ్ సమీరా అండ్ వేద అని కూడా మనం పిలుచుకోవచ్చు అనమాట. అంత కనెక్ట్ అయిపోయిన క్యారెక్టర్స్. సో హలో, హాయ్, నమస్తే. హలో హాయ్ నమస్తే. నేను చాలా చాలా బాగున్నాను. మీరిద్దరు ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? పొద్దు నుంచి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. సక్సెస్ ఎక్సైట్మెంట్ లో ఏం తెలియట్లేదు. ఏం తెలియట్లేదా? అసలు నిజంగా ఒక వర్గానికి మీ అంటే లైక్ యువర్ ఫస్ట్ సిరీస్ 30 విత్ 21 ఒక వర్గానికి ఒక రీబర్త్ అంటారు చూసారా, అలాగ ఒక రీబర్త్ లాంటి సిరీస్తో స్టార్ట్ చేశారు. ఆఫ్ కోర్స్ అది ఎలా వచ్చింది మీకు ఆపర్చునిటీ అంటే వాట్ యూ విల్ సే? ఆపర్చునిటీ వచ్చినప్పటికీ నేను ఆల్రెడీ చాయ్ బిస్కెట్లో జాయిన్ అయ్యాను. స్కెచ్ వీడియోస్ అవి చేస్తుండే. అప్పుడే వాళ్ళు ఆ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుండే. సో నన్ను పిలిచారు, ఆడిషన్ ఇవ్వమన్నారు. వాళ్ళకి నచ్చింది, నేను సిరీస్ చేసేసాను. అయిపోయింది అంతే. ఎంత సింపుల్ గా చెప్పేసి చాలా అప్పుడు అంత ఆలోచించలేదు కూడా, ఇది ఎలా హిట్ అవుతుందా, ఆడియన్స్ ఎలా తీసుకుంటారు, అవన్నీ ఏం ఆలోచించలేదు. ఐ థింక్ ఆ ఎక్సైట్మెంట్లో అలా వెళ్ళిపోయింది అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. అండ్ మీది కూడా ఏం తక్కువ కాదు, 90s ఒక చరిత్రను సృష్టించింది అనమాట. సో అందులో మీ క్యారెక్టర్ కావచ్చు. అండ్ మొన్ననే మౌలి ఇంకొకటి ఏదో టైటిల్ లాంచ్ చేశాడు. Title. Of course, I'm very happy for Mauli. No, we are talking about the title. I'm happy for Mauli for doing Dongana Goduku. Please. మీరు టైటిల్ అడిగారు, నేను టైటిల్ చెప్పాను. నేను అసలు అడగలేదు, నేను ఇంకా టైటిల్ అడగలేదు. చెప్తూ ఎందుకు I was excited about it, so I told it out. All the best, Mauli. హౌ యూ గెట్ దట్ ఆపర్చునిటీ? 90s. I auditioned for it. అందరూ ఆడిషన్స్ ద్వారానే వచ్చారు, ఎవరు రికమెండేషన్ ద్వారా రాలా. అందుకే ఈ రోజుకి మీరు యాక్టింగ్ చేస్తుంటే మా అందరికి అంత బాగా నచ్చుతుంది. అండ్ హౌ యూ గాట్ దిస్ సిరీస్ ఆపర్చునిటీ అంటే ఎట్లా చెప్తారు? ఈ సిరీస్ నాకు యాక్చువల్లీ మా మేనేజర్ ద్వారా వచ్చింది. దే వర్ లుకింగ్ ఫర్ వేద అండ్ కొన్ని ఆప్షన్స్ పెట్టుకొని ఐ వాజ్ వన్ ఆఫ్ ది ఆప్షన్స్. సో దెన్ ఒకసారి వెళ్ళి మా ప్రొడ్యూసర్ గారిని, డైరెక్టర్ గారిని కలిసి ఆ విజన్ గురించి మాట్లాడి, నా ఎక్స్పీరియన్స్ చెప్పి అంతా చేశాక వాళ్ళకి ఈ అమ్మాయి అయితే సూట్ అవుతుంది అనిపించింది అండ్ ఐ వాజ్ వేద. అది ఇందులో క్యారెక్టర్లో ఉంటారు కదా, జూనియర్ అని చెప్పేసి ఇంత ఫైర్ బ్రాండ్ లాగా ఉంటావు అని. రియల్ లైఫ్లో హౌ యుల్ బీ ఇన్ కాలేజ్ ఎలా ఉండేవారు మీరు? కాలేజ్లో అయితే ఎగ్జాక్ట్లీ అలానే ఉండేదాన్ని నేను. ఇప్పుడు కొంచెం కామ్ అయ్యాను కాలేజ్ తర్వాత. బట్ మా కాలేజ్ ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు చెప్తారు నేను సేమ్ క్యారెక్టర్ చూస్తున్నట్టే ఉంది అని చెప్పి. యా. అండ్ స్నేహల్, లైక్ చాలా చిన్న ఏజ్ మీది. ఈ ఏజ్లో యు ఆర్ పికింగ్ దట్ ఆ క్యారెక్టర్, లైక్ ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ పిక్ చేసుకుని అందరూ పిక్ చేసుకోరు, చాలా తక్కువ మంది మాత్రమే పిక్ చేసుకుంటారు. క్యారెక్టర్ చెప్పినప్పుడు వాట్ వాజ్ యువర్ అంటే ఎందుకు చేద్దామా వద్దా అనే లిటిల్ హెసిటేషన్ ఏమన్నా అనిపించిందా? లేదంటే ఇంత పెద్ద క్యారెక్టర్ టేకప్ చేయడానికి వాట్ ఈస్ ద బిగ్ డీల్ అంటే ఏం చెప్తావు? సో ఫస్ట్ నాకు చెప్పినప్పుడు ఐ డి నాట్ టేక్ ఇట్ యాజ్ అ ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్. I took it more like a daughter's character. Okay. Because it is story of a daughter and a father, and it's story of a daughter who by chance happened to end up in that profession. And secondly, వాళ్ళు ఈ ప్రొఫెషన్ని మెన్షన్ చేశారు కానీ ఆ ప్రొఫెషన్ గురించి ఏం చూపించలేదు. అవును. అండ్ నాకు ఆ ట్రస్ట్ వాళ్ళు నరేషన్ అప్పుడే ఇచ్చేసారు. ఓ నైస్. సో నరేషన్ అప్పుడే ఐ అండర్స్టూడ్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ నైస్ క్యారెక్టర్. అండ్ నేను నిజంగా ఎక్కడ కూడా దీన్ని ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ లాగా నేను చూడలేదు. ఐ ఆల్వేస్ లుక్డ్ అట్ ఇట్ యాజ్ అ డాటర్స్ క్యారెక్టర్. అండ్ దట్స్ హౌ ఐ డిడ్ ఇట్. దట్స్ నైస్. అసలు మీ ఇద్దరి పర్ఫార్మెన్స్లు అయితే బాగున్నాయి. సిరీస్ చూసిన తర్వాత ఇది వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మీకు గుర్తున్నది? అది చూసిన తర్వాత నాకు వచ్చిన మంచి కాంప్లిమెంట్ ఇది, ఐ స్టిల్ రిమెంబర్ అన్నది ఏదైనా ఉందా? నాకు ఇప్పుడు ఇవాళ చేసిన ఇంటర్వ్యూస్లోనే ఒక ఇంటర్వ్యూలో దే సెడ్ ఇది నా కెరియర్లోనే ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ అని. సో చాలా ఐ ఫెల్ట్ రియలీ ప్రౌడ్. To me, compliments, so basically my family of course likes everything that I do, but my father told for the first time I did not see Millie anywhere. I saw only Samira there. ప్రతిసారి నేను ఒక ప్రాజెక్ట్ చేశాక నేను వాళ్ళని గుచ్చి అడగాలి, చెప్పండి అని. కానీ ఈసారి మా డాడ్ నైట్ మొత్తం లేచి ఉండి హీ వాచ్ ఇట్. ఐ వాజ్ నాట్ అట్ హోమ్. హీ టెక్స్టెడ్ మీ మార్నింగ్ లేచేసరికి ఐ సా ద మెసేజ్ దట్ హీ హెస్ ఆల్రెడీ సీన్ ఇట్ అండ్ హీ లైక్డ్ ఇట్ సో మచ్. సో అండ్ ఆల్సో people were actually doubtful that how did I even take the character.
ఇట్ వాస్ జస్ట్ వెరీ నైస్ ఛాలెంజింగ్. కాదు మిలి ఏంటి, మిలి అని పిలుస్తారా మిమ్మల్ని ఇంట్లో? యా, మిలీ ఇస్ మై నిక్నేమ్. మిలి ఇస్ మిలి. మీకేమైనా ఉందా నిక్నేమ్? అనన్య చనిపోయారు ఫస్ట్. కాదు, యాక్చువల్లీ సిరీస్ లో ఒక కన్వర్సేషన్ వచ్చింది కదా తింటున్నప్పుడు. ఐ డోంట్ రిమెంబర్ ద ఎపిసోడ్ నేమ్. తింటున్నప్పుడు ఇలాంటివన్నీ వద్దన్నాను, ఇంట్లో వెళ్ళి చక్కగా ఉంటే పెళ్లి చేసేద్దాం అది ఇది అని. ఎప్పుడైనా ఇంట్లో మీ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారు? లైక్ ఈ ఫీల్డ్, ఈ ఇండస్ట్రీ అన్న కూడా గమ్ముని పేరెంట్స్ ఒప్పుకోరు. సో మీకు ఎలా రియాక్ట్ అయ్యారు అంటే ఏం చెప్తారు? లైక్ డెఫినెట్లీ మా ఇంట్లో చాలా ప్రోగ్రెసివ్ ఇల్లు మాది. సో ఎప్పుడు పెళ్లి చేసేద్దాం ఈ కాన్వర్సేషన్ అయితే ఎప్పుడు రాలేదు. దే వర్ ఆల్వేస్ లైక్ నువ్వు చదువుకో, ఇంకా చదువుకో, ఎంత చదువుకుంటే అంత చదువుకో అని. బట్ నేను యాక్టింగ్ అన్నప్పుడు యాక్టింగ్ వద్దు, చదువుకో అని చెప్పాను. చదువుకో, అక్కడ ఎంత ఫ్రీడమ్ అన్నా తీసుకో అన్నారు. బట్ అగైన్ మా ఫ్యామిలీ ఈజ్ వెరీ అండర్స్టాండింగ్. సో వాళ్ళు ఫస్ట్ వెంటనే చాలా రిలక్టెంట్ ఉండే, బికాజ్ నేను డాక్టర్స్, టీచర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. కంప్లీట్లీ షిఫ్ట్ ఆఫ్ ప్రొఫెషన్, మనకి ఎవరు తెలియదు అక్కడ, ఎవరు హెల్ప్ చేయడానికి కూడా ఉండరు అని భయపడ్డారు. బట్ నేను యూట్యూబ్ చేసి కొంచెం నెట్టుకొస్తుంటే వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఇంక మొండితనం ఉంది, వదలదు అని. అయితే వాట్ యు స్టడీడ్ యాక్చువల్లీ? ఐఎమ్ ఎన్ ఇంజనీర్. ఓకే, మీరేం చదువుకున్నారు? నేను ఇంకా చదువుకుంటున్నారా? ఓకే, ఏం చదువుకుంటారు? అంటే మధ్యలో ఐ గివ్ ఇట్ అ గ్యాప్ ఆఫ్టర్ మై 12th స్టాండర్డ్, బికాజ్ 12th లో ఐ స్టార్టెడ్ విత్ మై యాక్టింగ్. అండ్ అంటే అంటిల్ దెన్ ఆల్సో నేను 7th క్లాస్ చెప్పిన నేను చదువు మానేస్తా, నేను యాక్టింగ్ చేస్తా అంటే మా మమ్మీ ఏదో ఒక పాయింట్ పెట్టి షీ కెప్ట్ లైక్ నా స్టడీస్ కంటిన్యూ అయ్యేలా చూసుకుంది. బట్ ఆఫ్టర్ 12th స్టాండర్డ్ ఇంకా నువ్వు చీటింగ్ చేస్తున్నావు, ప్రతిసారి ఇది చేసుకో తర్వాత యాక్టింగ్ కంటిన్యూ చేయమంటే ఇంకా నేను ఒప్పుకోను అని దాంట్లో ఐ టుక్ అ గ్యాప్. ఆ గ్యాప్ లాక్డౌన్ వరకు తీసుకుందాం అనుకున్నా, అంటే 2020 వరకు తీసుకుందాం అనుకున్నా. కానీ అంత లాక్డౌన్ వల్ల అది ఇంకా కంటిన్యూ అవుతూ నౌ ఐఎమ్ డూయింగ్ మై డిగ్రీ. ఓకే, డిస్టెన్స్ లో చేస్తున్నా. నైస్. బట్ యా, దట్ ఈస్ జస్ట్ ఫర్ మమ్మ. జస్ట్ ఫర్ మమ్మ, Because మమ్మ is a teacher. డిగ్రీ. లేదు, మమ్మ ఇస్ అ టీచర్ అండ్ షీ ఈజ్ లైక్ నన్ను ఫ్యూచర్లో ఎవరైనా మీ కుదురు గురించి చెప్పమంటే షీ ఈజ్ ఇల్లిటరేట్, అన్ఎడ్యుకేటెడ్ అని చెప్పేసి దట్స్ వై యు ఫినిష్ యువర్ డిగ్రీ. షీ వాంట్స్ టు డూ మై మాస్టర్స్ ఆల్సో. సో ఇప్పుడు అలాంగ్ విత్ దిస్ నేను మా ఇంట్లో నేను చదువుకోకుండా యాక్టింగ్ చేస్తా అంటే కాల్ చేతులు ఇరగొట్టేది మా మమ్మీ. ఆల్మోస్ట్ అంతే ఉండే. దే టోల్డ్ యూ స్టడీ టిల్ 10, తర్వాత నీ ఇష్టం. 10 తర్వాత హాస్టల్ వేసేస్తారు, తర్వాత అక్కడ నీ ఇష్టం లేదు అసలు. తర్వాత యూ స్టడీ టిల్ 12, దెన్ నీ ఇష్టం అన్నారు. 12 తర్వాత కూడా యూ డూ యువర్ డిగ్రీ, దెన్ నీ ఇష్టం అన్నారు. డిగ్రీ జాయిన్ అయినా. ఐ జాయిన్ ఒకటే డైలాగ్ అని చెప్పి యు రియలైజ్డ్ ఇట్. No, I actually joined degree, but my attendance was not good because I was shooting and everything. So attendance వల్ల నేను ఎగ్జామ్ రాయలేకపోయాను ఫస్ట్ టైం డిగ్రీ జాయిన్ అయినప్పుడు. దాని తర్వాత నేనే లైట్ తీసుకున్నాను. ఎస్, మేము మిమ్మల్ని లైట్ అయితే అసలు తీసుకోము, ఎందుకంటే వీ లవ్ యువర్ యాక్టింగ్ స్కిల్స్ అని. మీరిద్దరు యాక్ట్ చేసేది కానీ చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. అంటే చాలా తక్కువ మంది మాత్రమే మనం చూసినంతసేపు అరే ఇది యాక్ట్ చేస్తున్నాడని మనకు అనిపిస్తుంది. బట్ బై సీయింగ్ యూ బోత్ అది అనిపించదు. అంటే చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేస్తున్నాడు. వన్ వేర్ ఐ కనెక్టెడ్ ఫర్ యువర్ మీ సినిమా లైక్ సిరీస్లో ఒక అమ్మాయిని పట్టించుకోకపోతే తన లైఫ్ ఎలా వెళ్ళిపోద్దిరా చూస్తుంటే ఐ ఫెల్ట్ నాకు బాధేసింది ఆ మూమెంట్లో. అమ్మ వదిలేసి నాన్న లేక అమ్మాయి కెరీర్ ఏమైపోయింది సర్లేని. ఐ డోంట్ వాంట్ టు రివీల్ మచ్ థింగ్స్, సో ఫ్లోలో చెప్పేస్తున్నాను కానీ బట్ అది ఒకసారి పాజ్ చేసి ఆలోచించేలాగా చేసింది అనమాట. దట్స్ వాజ్ ద బ్రిలియంట్ థింగ్ ఫ్రమ్ యువర్ సిరీస్ అని చెప్తాను నేనైతే. శ్రీకాంత్ గారితో పక్క నుండి అసిస్ట్ చేయడము, ఇంకా వర్క్ చేయడము ఎలా అనిపించింది? బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి, వెరీ ఫన్. ఆయన చాలా కంఫర్టబుల్ ఉంచాడు అందరినీ సెట్లో. సో చాలా ఎంజాయ్ చేసాం ఆయనతో వర్క్ చేయడం. బికాజ్ యాక్టింగ్ ఎనీవే నేర్చుకుంటాం తన నుంచి, వీ ఆల్రెడీ నో దట్. బట్ ఆయన మాకు ఇచ్చిన కంఫర్ట్ అండ్ అఫెక్షన్, దాంతో ఆయన ఉన్నారు సెట్లో అంటే వెళ్ళడానికి చాలా ఎక్సైటింగ్గా అనిపించేది. ఓ యా వెళ్దాం, షూట్ చేద్దాం అనిపించేది. ఆయన వెళ్ళిపోతే కొంచెం ఎనర్జీ డౌన్ అయ్యేది సెట్ మొత్తం. సో ఇట్స్ అ వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. మీకు? సేమ్ అండి, సేమ్ కాపీ పేస్ట్. yes, actually it was just very nice. I felt very lucky to be able to work with them. Shrikant garu, Mukesh garu iddarto, and of course these are everyone also. But yeah, it was a fun experience. నేను నా లైఫ్ లో ఎప్పుడు ఈ షూట్ ని మర్చిపోను. ప్రాజెక్ట్ బయటకు వచ్చాక వచ్చిన రిజల్ట్ వేరు, దట్ ఈస్ ఆల్సో వెరీ ఓవర్వెల్మింగ్. కానీ మేము షూట్ చేస్తున్నప్పుడు ఆ 19 days ఆఫ్ షూట్, ఐ వాజ్ పార్ట్ ఆఫ్ షూట్ ఫర్ 11 days. దట్ వాస్ ద మోస్ట్ మెమరబుల్ 11 days ఆఫ్ మై
of all my career, I would Nice. say. అయితే చిరంజీవి గారిని కలిసారు, అది ఎంత మెమరబుల్. అది కూడా ఆ 11 days లోపలే అయింది. ఇట్ వాస్ ద 9th day of our shoot. మేము మార్నింగ్ ఆయన కలిసి ఈవినింగ్ షూట్కి వెళ్ళాము. మేము నైట్ షూట్ చేసి మార్నింగ్ సార్ని కలిసి మళ్ళీ ఈవినింగ్ నైట్ షూట్. వాట్ డెడికేషన్ సార్. తప్పలేదు, మాకు ఆప్షన్ ఇవ్వలేదు. ఆప్షన్ ఇవ్వలేదు. అంతెందుకు, మేము మార్నింగ్ డబ్బింగ్ చెప్పి ఈవినింగ్ షూట్కి వెళ్ళే రోజులు కూడా ఉన్నాయి. లాస్ట్ ఒకసారి మేము ట్రైలర్ డబ్బింగ్ కి షూట్ మధ్యలో వెళ్ళాం, షార్ట్ బ్రేక్ లో వెళ్ళి డబ్బింగ్ చెప్పి మళ్ళీ షార్ట్ చేసాం. మాకు అప్పుడే ఇన్పుట్స్ వచ్చాయి, ట్రైలర్ చూసాము. I couldn't see that, she watched it. So as soon as she told, నేను కూడా సార్ దగ్గరికి నాకు చూపించండి అని చెప్పింది, డబ్బింగ్ చెప్పేసి వచ్చిందని. కదా యాక్చువల్గా ఎవరికైనా సరే యాక్టింగ్ సైడ్ రావాలి అంటే ఆల్మోస్ట్ తెలుగులో చాలా మంది వరకు చిరంజీవి గారిని ముందు పెట్టుకొని ఆయన స్టెప్పులు, ఆయన యాక్టింగ్, ఆయన పర్ఫార్మెన్స్ చూసి నేర్చుకుంటూ ఉంటుంటారు. సో కలిసినప్పుడు ఆయన కొత్త టాలెంట్స్ని చాలా మందిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, పిలుస్తారు, ఇంటికి మాట్లాడతారు, వాళ్ళ గురించి ఆయన కనిపించిన అభిప్రాయం అంతా షేర్ చేస్తారు కదా. వెళ్ళినప్పుడు ఎనీ బటర్ఫ్లైస్ మూమెంట్ లాంటివి ఏమన్నా ఉన్నాయా? Earthquakes only, butterfly ఏంటి తమిళ్లో. It was a very nice experience. ఏం బాగా నచ్చింది? ఆయన నచ్చారు. ఆయన నచ్చారు. He was so sweet and he was so humble. ఆయన చాలా వెల్కమ్, అంటే ఎవరో ఒక అంత పెద్ద వాళ్ళ ఇంట్లో ఉన్నాము అన్న ఫీలింగ్ రాలేదు. చాలా వెల్కమింగ్ గా మాట్లాడారు, అందరితోనూ ఒకేలాగా మాట్లాడారు, అండ్ చాలా మంచిగా అనిపించింది. ఒక వ్యాలిడేషన్ ఇచ్చారు ఆయన మాకు. ఆయనకు అవసరం లేదు అలా ఉండడం, ఆయన ఎలా ఉన్నా ఆయన్ని అడ్మైర్ చేస్తారు, బట్ స్టిల్ హీ చూజెస్ టు బీ కైండ్ అండ్ హీ చూజెస్ టు బీ అంత వెల్కమింగ్ టు ఎవ్రీవన్. సో యాక్చువల్లీ 30 Bets 21 అంత హిట్ అవుతుందని అనుకున్నారా చేసినప్పుడు? అస్సలు అయిపోయి అసలు అందరూ దాని గురించే మాట్లాడుకోవడం, అండ్ సీజన్ 2 ఇలాగ ఏమన్నా వస్తే బాగుండు అని అనుకోవడం ఎన్ని జరిగినాయి కదా. వాట్ వాజ్ యువర్ థాట్ అస్సలు అనుకున్నప్పుడు, అలాంటివి జరుగుతున్నప్పుడు ఇంట్లో రియాక్షన్ ఏంటి? మా ఇంట్లో వాళ్ళే ఎక్కువ ఎంజాయ్ చేశారు యాక్చువల్లీ. నేను ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ ఫేమ్ వచ్చేయడం, అందరూ పబ్లిక్ నా గురించి మాట్లాడుకోవడం, పాజిటివ్ నెగిటివ్ రెండు సైడ్స్ వచ్చాయి ఆల్ ఆఫ్ ఎ సడన్. నాకు చాలా కష్టం అనిపించింది టు ప్రాసెస్ ఆల్ ఆఫ్ దట్, బికాజ్ నేనేదో కాలేజ్ బ్రేక్లో యాక్టింగ్ చేసి మళ్ళీ కాలేజ్కి వెళ్తాను అనుకున్నాను. ఐ నెవర్ ఇమాజిన్ దట్ ఇట్ వుడ్ బీ మై బ్రేక్ అని. సో నాకు ఒక 1 year 2 years పట్టింది టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మా ఇంట్లో వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. మా ఇంట్లో వాళ్ళందరూ కాల్ చేసి అనన్య అదే చూడండి, ఈ సిరీస్ చూడండి అని చెప్పారు. దే ఎంజాయ్డ్ ఇట్. అసలు మేము కూడా ఛాలెంజెస్. ఐ స్టిల్ రిమెంబర్ ఫ్యూ ఆఫ్ ద సీన్స్. ఒక రెడ్ కలర్ శారీతో గొడవ అవుతుంది, ఐ రిమెంబర్. అలా గుర్తుపెట్టుకున్నాను. గంటకి ఇంటికి వస్తే గంటకి ఇంటికి వస్తాడు అంటే వార్నింగ్ కూడా ఎంత బాగా ఇస్తుంది అంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది. మీరు చూసారా తినవి? లైక్ అండ్ యూ ఆల్సో డిడ్ పోచమ్మ సిరీస్ ఒకటి చేసినట్టున్నారు కదా. సో అర్జున్ అంబటితో వర్క్ చేయడం ఎలా అనిపించింది మీకు? It was very nice. అక్కడ in between all Kannada actors, we were only 3 Telugu actors, so we bonded, me, Arjun garu and Pooja. We bonded with everyone there also, but we also had our separate Telugu bond. తెలుగు బాగుంది. ఓకే. It was nice. It was a very nice experience working with all of them. మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చేస్తున్నాయి? ఫ్లూయెంట్గా ఇప్పుడు మాట్లాడడానికి హిందీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఐ మేనేజ్ విత్ కన్నడ బికాస్ ఐఎమ్ ప్రాపర్లీ ఫ్రమ్ కర్ణాటక. అదే అందుకే అడిగాను, డైరెక్ట్గా అడిగితే బాగుందని. అండ్ ఐ కెన్ మేనేజ్ విత్ మరాఠీ బికాస్ వీ ఆల్సో స్పీక్ కొంకణి అట్ హోమ్. కొంకణి ఈజ్ వెరీ మచ్ సిమిలర్ టు మరాఠీ. అండ్ మహారాష్ట్రలో నేను ఉన్న ఒక 6-7 years అక్కడ కూడా ఉన్నా. పాపా వాజ్ ఇన్ ఎయిర్ ఫోర్స్, సో హీ వాజ్ పోస్టెడ్ ఇన్ పూణే. సో అట్లా నేను యాక్చువల్లీ ఏ ప్లేస్కి వెళ్ళినా ఆ ప్లేస్లో 3-4 years ఉన్నాను కాబట్టి ఆ లాంగ్వేజ్ నేర్చుకున్నా. సో బిఫోర్ లెర్నింగ్ తెలుగు ఐ న్యూ 7 languages. కానీ తెలుగు నేర్చుకుంటూ మరాఠీ, కన్నడ, తుళు, కొంకణి కొంచెం తగ్గిపోయి ఇవే కొంచెం ఫ్లూయెన్సీ అయిపోయింది ఎక్కువ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల. మీకేం లాంగ్వేజ్లో వచ్చానండి? తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అంతే పర్ఫెక్ట్. నేను తనంతా కాకపోయినా కొంచెం కన్నడ, మరాఠీ, తమిళ్ మేనేజ్ చేయగలను. నేను మేనేజ్ చేయగలను. నైస్. అండ్ ఇప్పుడు చూసుకుంటే లైక్ చైతన్యరావు గారు బిగ్ స్టార్ అయిపోయారు, సిరీస్ నుంచే స్టార్ట్ చేశారు ఇద్దరు. అప్పుడు దాకా ఎవరు ఏంటి అన్నది పెద్దగా ఎవరికి తెలియదు. బట్ ఆ సిరీస్ హిట్ అవ్వడంతో ఇప్పుడు తన కెరీర్ చూస్తే చాలా ఫాస్ట్గా గ్రో అయింది. చాలా జనరల్గా అమ్మాయిలకి ఎక్కువ ఫాస్ట్గా గ్రో అవుతుంది, బట్ మీ కేసులో కొంచెం ఆయన ఫాస్ట్గా. అంటే ఏంటి, మీరు చాలా చూసీగా ప్రాజెక్ట్స్ని పిక్ చేసుకోవడం వల్ల అలాగైందా, లేదంటే వాట్ ఇట్? ఐ ఆల్సో థింక్ నా ఏజ్ అండి, కొంచెం నేను చూడడానికి కూడా యంగ్గా కనిపిస్తాను కాబట్టి అదొక డిసడ్వాంటేజ్ అయింది నాకు, స్ట్రేట్ అవుట్ ఆఫ్ 30 Bets 21. బట్ ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్ అండి. ఆయన చాలా మంచి రోల్స్ చేస్తున్నారు, ఇంకా మంచి రోల్స్ రాబోతున్నాయి ఆయనవి. పోస్ట్ వచ్చింది, స్టన్ చేశాడు అందరిని ఆయన. సో ఇంకా ఐ థింక్
యా మీరు మాట్లాడుతున్న పోస్టర్ అండ్ దర్స్ ఇంకొక మూవీ దట్ ఐ నో ఆఫ్, బట్ ఆయన ఐ థింక్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. యా విల్ బీ ఇన్ టచ్లో ఉంటారా మీరు యాక్ట్ చేసిన వాళ్ళందరితోటి, అంటే ఇప్పుడు దాకా వర్క్ చేసిన వాళ్ళందరూ? యా అండి, అంటే రెగ్యులర్గా కాదు బట్ డెఫినెట్లీ ఇప్పుడు నాకు నిన్నే పృథ్వీ మెసేజ్ చేశాడు ఈ సిరీస్ గురించి. సో వీఆర్ ఆల్ ఫ్రెండ్స్, వీ ఆల్ స్టే ఇన్ టచ్, అందరి ప్రాజెక్ట్స్ చూస్తూ ఉంటాం. అంటే ఇటు ఒక పక్క సిరీస్ చేస్తున్నారు, ఇంకో పక్క సినిమాలు చేస్తున్నారు, ఇంకో పక్కన ఆల్బమ్ సాంగ్స్ చేస్తున్నారు. వాట్ ఈస్ మోర్ కంఫర్టబుల్ అంటే హౌ యూ సీ సెట్ ఆఫ్ ఆడియన్స్ డిఫరెన్స్ ఉంటారు కదా, హౌ యూ సీ? మీరు కూడా ఇంకొక పక్కన లైక్ వీడియోస్, మేక్ ఓవర్ వీడియోస్ కావచ్చు, డిఫరెంట్ పోర్ట్రేట్ వీడియోస్ చేస్తూ ఉన్నారు కదా. ఐ సీన్ యువర్ ఇన్ ఇన్స్టాగ్రామ్ లైక్ డిఫరెంట్గా డ్రెస్ అప్ అవ్వడం. నేను చేయను అలాంటివి. ఓకే, అంటే గెట్ రెడీ విత్ మీ లాంటివి నేను గెట్ రెడీ చేయలేదు. చెప్పట్లేదు, Yeah, yeah. కొంచెం డిఫరెంట్గా రెడీ అయ్యి. లేదు అది ఏమైందంటే 90s తర్వాత ఐ హ్యాడ్ టు ప్రూవ్ పీపుల్ దట్ ఐఎమ్ అ గ్రోన్ అప్. ఓకే, సో నేను అందుకని ఈ మధ్య ఇఫ్ యూ సీ మై ప్రొఫైల్ ఇట్స్ ఆల్ ఇన్ సారీ అవునవును, దట్స్ వాట్ ఐఎమ్ టాకింగ్. బట్ దట్ వాస్ జస్ట్ ఫర్ అ బ్రీఫ్ టైం. ఇంకొక 2-3 సారీ ఫోటోషూట్స్ తర్వాత అలాగని కమ్ టు మై జానరా. సో వాట్ యూ విల్ సే, సెట్ ఆఫ్ ఆడియన్స్ని ఎలా చూస్తారా అనన్య మీరు? ఐ థింక్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఇస్ వెరీ సిమిలర్ అండి, అన్ని చోట్ల చూసేది ఒకళ్ళే. ఐ థింక్ యాక్టింగ్ ఇస్ వెరీ డిఫరెంట్ ఒక్కొక్కటి, ఎస్పెషలీ ఆల్బమ్ సాంగ్స్ విషయంకి వస్తే ది యాక్టింగ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అది నాకు ఫస్ట్ టైం చేసినప్పుడే అర్థమైంది. బట్ సిరీస్ అండ్ మూవీస్ ఆర్ ద సేమ్ థింగ్, అక్కడ నాకు ఎక్కువ డిఫరెన్స్ అనిపించలేదు. సో ఐ థింక్ ఆడియన్స్ ఇస్ ద సేమ్ అండి. ఐ హోప్ దే లైక్ మీ ఎవ్రీవేర్. అంటే హౌ యూ ఫీల్, హౌ మచ్ లక్కీ యు ఆర్? ఎందుకంటే ఇనీషియల్ డేస్ ఆఫ్ యువర్ కెరియర్లోనే మంచి యాక్టర్స్తో యాక్ట్ చేయడం జరుగుతుంది. చాలామందికి, కొంతమందికి డ్రీమ్ ఉంటుంది డీక్యూ సార్ తోటి వర్క్ చేయాలని. సో మీకు అది నెరవేరిపోవడము, ఆ సినిమా హిట్ అవ్వడము, చెల్లెల రోల్ చేయడము, అంటే హౌ యూ ఫీల్? ఏమన్నా టచ్లో ఉండడం లాంటి ఏమైనా జరుగుద్దా ఆయనతోటి, లేదంటే ఆ సెట్ లేదండి. వరకేనా? లేదు ఆ సెట్ వరకు హీ వాజ్ అ వెరీ స్వీట్ పర్సన్, చాలా కంఫర్టబుల్ ఉంచారు, వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. కానీ తర్వాత వీ నాట్ ఇన్ టచ్. బట్ ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ అండి, ఎందుకంటే లైక్ ఐ సెడ్, నేను యూట్యూబ్ చేసినప్పుడు కూడా ఐ జస్ట్ థాట్ కోవిడ్ బ్రేక్లో చేస్తున్నా, మళ్ళీ ఎనీవే ఎవరికి బ్రేక్ వస్తుంది అంత ఈజీగా అనిపించేది. బట్ వచ్చింది నాకు అట్ ద రైట్ టైం. ఐ హోప్ నేను దాన్ని యూటిలైజ్ చేసుకొని నాకు ఆ సక్సెస్ని ఇచ్చిన ఆడియన్స్కి కొన్ని మంచి స్టోరీస్ చెప్పి వాళ్ళకి ఆ సక్సెస్ నేను డిజర్వ్ చేస్తానని ప్రూవ్ చేసుకోగలిగితే నాకు చాలు. సూపర్. అయితే ఐ హ్యావ్ ఫ్యూ పిక్చర్స్ ఫర్ యూ. ఓకే, సినిమాలు మీకు బాగా ఇష్టం కాబట్టి ఆ పిక్చర్స్ని డీకోడ్ చేసి సినిమా నేమ్ చెప్తారని అనుకుంటున్నాను. ఐ విల్ షో యూ 10 Done. పిక్చర్స్. I love this. Let's go. ఓకే, యా. This This is తెలుగు సినిమా నేమ్ యూ కెన్ డీకోడ్ ఇన్ Sai ఇంగ్లీష్. Srinivas Athreya. yeah. చాలా ఫాస్ట్గా ఉన్నారు సరే. దిస్ ఇస్ వెరీ ఈజీ. కొంచెం ఈజీగా ఇవ్వండి. ఏమైనా ఆయన అన్న కాదు, నాన్న ప్రేమతో. ఒక్క నిమిషం ఆగు. ఓ ఓకే ఓకే, బెండ్ అవ్వకుండా చెప్పండి. యా, నాన్నకు ప్రేమతో. నాన్నకు Yes. ప్రేమతో. Yeah. Wow. నేను తెలుగు మూవీస్ చెప్తున్నా, కొంచెం చూడండి ప్లీజ్. దిస్ ఇస్ ఆల్సో వెరీ రేస్ గురం. I don't know what you will say. I'm disappointed in myself. మీరు చెప్తారనుకుంటే షీ సేయింగ్ ఫాస్ట్. I did not expect this. I was Yeah. wanting your help. ఓకే, కొంచెం కష్టం వచ్చినట్టుంది. యూ హ్యావ్ టు డీకోడ్ ఇన్ ఇంగ్లీష్, తెలుగు. Flag T Raju. యూ కెన్ సీ ఇన్ తెలుగు ఆల్సో. Flag in Telugu ఏమంటారు? ఫ్లాగ్ ని ఏమంటారు? ఫ్లాగ్ తెలుగులో ఏమంటారు? జెండా పై కపిరాజు. అమ్మా, అమ్మ అసలు నేను I would have never done తనకి that. తెలియకపోవచ్చులే. దిస్ ఇస్ లిటిల్ హార్డ్ వన్. చూద్దాం ఎంత ఈజీగా చెప్తారా మీరు. జెర్సీ. మై గాడ్, అదే నిజమే. అందులో జార్ ఉంది, సి ఉంది. 100% love. మీరు I don't know how am I doing this, but I'm doing this. మీరు 10 seconds స్లో. బంటి నీ సబ్బు స్లోవా ఏంటి? అదే, నా ఆటోగ్రాఫ్. వెరీ గుడ్. That was Nana. Nana. నేను తెలుగు Oh, చదవలేను. ఓకే, డిసడ్వాంటేజ్. సరే హిందీ చదువుతారు కదా. ఎస్, I hope. శ్రీమంతుడు. నైస్. We did it. వీళ్ళిద్దరిలో ఎవరికి పాయింట్లు ఇవ్వాలో అర్థం కావట్లేదు. లేదా we both are winners. We were. Nemo.
ఆపరేషన్ నీమో. ఆపరేషన్ ఇస్ కరెక్ట్. దుర్యోధన. ఆపరేషన్ దుర్యోధన. వాట్ ఈస్ దట్? ఆపరేషన్ ఫిష్. ఫిష్ ని ఏమంటారు తెలుగులో? ఆపరేషన్ చేపనా? అది ఒక మూవీ. యు సెడ్ సగం కరెక్ట్ చెప్పారు. ఆపరేషన్ నీమో. మా వాళ్ళు ఆన్సర్ చెప్పారు. ఏంటది? ఆపరేషన్ ఓ అది గోల్డ్ ఫిష్ కాదు. కాదు, కాకపోతే ఏం చేస్తావు? అది గోల్డ్ ఫిష్ కాదు. డూప్లికేట్ ఫిష్. డూప్లికేట్. సో దిస్ వన్ లిటిల్ కష్టమే, బట్ యూ కెన్. ఈమోజీ ఏమంటుందో చూడండి. ఈ స్కై. ఈ నగరానికి ఏమైంది? అనన్య ఈ స్కైకి ఏమైందంట? స్కై ఎక్కడ కనిపించింది? అక్కడ అక్కడ బిల్డింగ్సే sky ఉంది. కదయ్యా. ఇట్స్ బిల్డింగ్స్. అత్తారింటికి దారేది. I am losing very badly. కదా? I needed your help. I couldn't decode it properly. అదేంటి? మ్యాజిక్. ఫార్మర్స్ మార్కెట్. మ్యాజిక్ కూరగాయలు. మ్యాజిక్ తెలుగులో ఏమంటారు? మ్యాజిక్ మార్కెట్. మ్యాజిక్ తెలుగులో ఏమంటారు? మాయా బజార్. ఓ ఓకే. You seen మాయా బజార్? అబ్జెక్షన్ మై. భీమ్లా నాయక్. అబ్జెక్షన్ మైలాడ్ అంట. మధ్యలో ఒకటే చూసి అబ్జెక్షన్ మైలాడ్. దిస్ ఇస్ ఆల్సో లిటిల్ ఈజీ వన్. మేజర్. చెప్పేసాం అనుకున్నాను నేను, ఇంకా మేజర్ అంటున్నా. నైస్. దిస్ ఇస్ ఆల్సో లిటిల్ ఈజీ. చూద్దాం. విక్రమ్. నైస్. అదే. ఎస్ కొట్టేసింది కదా. లిటిల్ కష్టం. చూద్దాం. అంటే సుందరానికి. సూపర్. It's tough for you when there's letters, It's no? okay. దిస్ ఇస్ ఆల్సో లెటర్స్. చూద్దాం. That is muzzle. That is Muzzle, bicep. Bicep. తెలుగులో ఏమంటారు దాన్ని? ఆనా? bicep. కండ. అఖండ. దిస్ ఇస్ లిటిల్ ఈజీ. చూద్దాం. కార్తికేయ. ఓకే. బై హార్ట్ ఇన్ని సినిమాలు అయ్యేసరికి అనన్య కొంచెమన్నా. కొంచెం పికప్ అయింది. ఎస్. డీకోడ్ చేయండి పోనీ. పెళ్లి. Who is the first person? Who is the first person? అశోక్. అశోకవనంలో అశోకవనంలో అర్జున పెళ్లి. అర్జున కళ్యాణ్. అర్జున కళ్యాణ్. Hey, I was happy there. Okay. Yes. ఇంకా కొంచెం కష్టం ఉంది. ఐ డోంట్ నో హౌ విల్ డీకోడ్ దిస్. చూద్దాం. మినారియా. చార్మినారియా. దాన్ని ఆచార్య. దాన్ని కలిపితే సినిమా పేరుని ఫైండ్ అవుట్ చేయండి అందాం అనుకున్నాను. షీస్ ప్రిటీ How గుడ్. are you so I swear I don't know. I literally thought I'm going to lose this game. I'm just so happy. My friends are going to be proud of me. నాకు గన్నిస్తారా? మేము గుర్తొచ్చింది. తుపాకీ రామ. రైట్. I don't know that movie. I guessed it. చాలా ఇంకా మిగతా ఇస్తే కొంచెం కష్టంగా ఉంది. బట్ ఎనీవేస్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇద్దరిని విన్నర్స్ కింద డిక్లేర్ చేసేస్తాం మేము. Thank you. వెరీ గుడ్. మీ బాండింగ్ Nice to మాత్రం win with సూపర్ you. ఉంది. అయితే ఒక సీన్ ఉంది సిరీస్లో, హౌ యూ మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకున్నారు అన్నది. చిన్న నాగ్గా తప్పించుకున్నానని చెప్పింది. రియల్ లైఫ్లో చాలా మందికి అవసరమైన సీన్ అది చెప్పాలి అంటే. సో ఎప్పుడన్నా అలాంటి సిచ్యువేషన్స్ ఎవరు ఫేస్ చేయకూడదు హార్ట్ఫుల్లీ. సో మీరు ఎప్పుడన్నా ఫేస్ చేసినటువంటి ఉంది, ఎప్పుడు క్యారీ చేస్తారు అసలు పెప్పర్ స్ప్రేని? డెఫినెట్లీ అండి. ఎస్పెషలీ మేము క్రౌడ్స్లో తిరుగుతూ ఉంటాము కాబట్టి వీ హ్యావ్ టు బీ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్స్. బట్ లక్కీలీ టచ్ వుడ్ ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్ రాలేదు, రాకూడదు ఎవరికి. ఎవరు ఆ పెప్పర్ స్ప్రే బ్యాగ్లోనే ఉండాలి, అక్కడే మురిగిపోవాలి. అది ఎవరికి ఓపెన్ చేయాల్సిన సిచ్యువేషన్ రాకూడదు. నేను చేతిలో పట్టుకొని తిరుగుతా. సో పీపుల్ విల్ వాచ్ ఇట్ అండ్ స్టే కేర్ఫుల్. A lot of people ask also, అది ఎందుకు మీకు ఎందుకు అది నాకు కావాలి. వెరీ రైమింగ్. అది ఎందుకు మీకెందుకు. సో అబ్జెక్షన్ మై లార్డ్ గురించి చూడని ఆడియన్స్కి ఏం చెప్తారు? ప్లీజ్ చూడండి. ఇంత క్యూట్ గా చెప్తే మీరెందుకు చూడరు? అబ్జెక్షన్ మై లార్డ్ మీకు ఒకవేళ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీస్ ఇష్టమైతే, ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ ఇష్టమైతే, అండ్ ఒక మంచి మీనింగ్ఫుల్ ప్రాజెక్ట్, మెసేజ్ ఉన్న ప్రాజెక్ట్ చూడాలనిపిస్తుంది విత్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ శ్రీకాంత్ సార్, స్నేహల్, అనన్య, థ్యాంక్ యూ, అండ్ ఎక్స్ట్రాడినరీ సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ అన్నీ చూడాలనుకుంటే ఆల్రెడీ 50 బిలియన్ వ్యూయింగ్ మినిట్స్ అయ్యాయి.
పీపుల్ ఆర్ లవింగ్ ఇట్. సో డెఫినెట్లీ చూడండి, మీకు ఎలా అనిపించిందో మాకు కూడా చెప్పండి. మీరందరూ సపోర్ట్ చేస్తే మేబీ హోప్ఫుల్లీ వీ కెన్ డూ చాప్టర్ 2 ఆల్సో. నైస్. ఇంకో కొత్త కేస్తే రెడీగా ఉంటుంది అనన్య. కానీ సెక్షన్లో గుర్తున్నాయా మీకు? అసలు తెలుసా ఏమన్నా సెక్షన్? 3 సెక్షన్లు పోలీస్ స్టేషన్ లో మాత్రం బరాబర్ అంతే. చెప్పారు. ఆ పోలీస్ స్టేషన్ లో కూడా తెలుసు. ఎనీవేస్ ఐ విష్ గ్రేట్ సక్సెస్. ఇలాగే మంచి మంచి క్యారెక్టర్స్ తో మమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సిరీస్ తో మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీరు చూసారు కదా, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే వోల్గా వీడియోస్. దిస్ ఇస్ యువర్ హేమ మాలి సైనింగ్ ఆఫ్. బాయ్.